UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మీరు ఇచ్చారా అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేసీఆర్ చేసినప్పుడు మీరు ప్రతిపక్షాలకు ఇచ్చారా? అంటే ఆనాడు కాళేశ్వరం పైన ప్రతిపక్షంగా ఒక ఆరోపణ మాత్రమే ఉంది. ఆనాడికి ఈనాడికి చాలా డిఫరెంట్ ఉంది కవిత. ఆనాడేమో కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు, కాళేశ్వరం కట్టడం పట్ల వాళ్ళకు బ్యారాజీలు ఎక్కడెక్కడ కట్టాలనేటువంటి విషయాల పట్ల వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి. దాంతో లాభం ఎట్లయితే చెప్పినాం మేము. కానీ ఇప్పుడు ఇది డిఫరెంట్, ఈ కేసు డిఫరెంట్. 10 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వంలో ఉండి మేము ఏం ప్రాజెక్టులు నిర్మాణం చేసినాము లేదు, 2 రాష్ట్రాల విభజన సందర్భించి నీటి విభజన సంబంధించిన సందర్భంలో మేము ఎట్లా యాక్ట్ చేసినాము, కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా ఫైట్ చేసినాము, అపెక్స్ కౌన్సిల్ ముందు మా ఆర్గ్యుమెంట్ ఎట్లుంది, బచావత్ ముందు మా ఆర్గ్యుమెంట్ ఎట్లుంది, బ్రిజేష్ కమిషన్ ముందు, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంటే ఇవన్నీ ఇష్యూస్ని ఉన్నాయి. సో ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. దాన్ని ఒక తీరుగా చూసి మా నోర్లు నొక్కాలని ప్రయత్నం చేసి, సరే అంతకంటే ఇంకా ముందు ఎంత దారుణం అండి. ఇప్పుడు ఒక సబ్జెక్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షం ప్రధాన పక్షం రెండు కూడా తమ ఆర్గ్యుమెంట్ని అసెంబ్లీలో చెప్తూ ఉంటాయి. ప్రధాన పక్షం నాయకుడికి ఎంత ఉంటుందో ప్రతిపక్ష నాయకులకు కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ మీద మాట్లాడుతున్నప్పుడు కొంత ఎడమ కుడివిగా ఉండవచ్చు. ఆయన స్పీకర్ మాట్లాడతాడు, మీరు ముఖ్యమంత్రి కోసం మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను, ఇంకా అయిపోయి ఇంకేంటండి, ఇంకేం మాట్లాడాలి చెప్తున్న అసెంబ్లీలో? నువ్వు ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ముఖ్యమంత్రి మీద ఎవరి కోసం మాట్లాడాలి? బయట ఉన్నటువంటి వ్యక్తుల కోసం మాట్లాడాలా, హౌస్లో లేనటువంటి వ్యక్తుల కోసం మాట్లాడాలా, లేకపోతే నరేంద్ర మోడీ కోసం మాట్లాడాలా, లేదు సోనియా గాంధీ కోసం మాట్లాడాలా, రాహుల్ గాంధీ కోసం మాట్లాడాలా, లేదు 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి నీళ్ల విషయంలో చేసిన అన్యాయాల కోసం మాట్లాడాలా? మేము మాట్లాడేది ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90 టీఎంసీల నీళ్ళని 45 టీఎంసీలకి ఎందుకు కుదించడం అనేటువంటి ఆర్గ్యుమెంట్ మాది ఉంటుంది డెఫినెట్గా. అదే కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ విషయంలో మేము కూడా చేద్దాం అనుకున్నాం. ఏ పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నాం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. మా చెప్తున్నటువంటి విషయాన్ని పట్టించుకోకపోగా ఆయన ఉపన్యాసంలో ఒక స్ట్రీట్ బాయ్ లాగా, ఒక బాయ్ అనే కానీ స్ట్రీట్ రౌడీ లాగా ఆయన ఉపన్యాసం ఆయన మాట్లాడుకోనిచ్చు. ఎవరి సీట్లలో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చుంటే వాళ్ళ కళ్ళల్లో చూడు ఎంత విషయం కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఒకవేళ వాళ్ళకు ఆ శక్తి ఉంటే ఆ చూసిన చూపులతోటే మనం మాడి మసైపోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఇదేంది అసలు? ఎవరన్నా ఇంత పర్వర్షన్తో మాట్లాడతారా? ఇంత పర్వర్టెడ్ ముఖ్యమంత్రులు ఇంతకుముందు ఎవరన్నా ఉండేనా? నేను అందుకేమంటున్నానంటే ఒక పాజిటివ్ డిస్కషన్ జరగాల్సినటువంటి అసెంబ్లీలో నీకు నువ్వే ప్రొవోకేట్ చేసి, నీకు నువ్వే రెచ్చగొట్టి అవతల వ్యక్తులను గౌరవించకుండా, నిజానికి రేవంత్ రెడ్డి సీనియర్ కాదు, రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అండి. ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదా? చాలా చూసాం మనం. ఇలాంటివన్నీ బహిరంగ వేదికల మీద అయ్యాయి, ఉపన్యాసాల్లో అయ్యాయి, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా అయ్యాయి. వీటన్నిటిని పక్కకు పెట్టేసి ప్రజా ప్రయోజనాలు, మీరు ఏవైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నారో అక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, అంశాలు ఉన్నాయి, వీటి వారీగా చర్చించడానికి అసెంబ్లీ పెట్టండి అని మీరు చెప్పిన తర్వాత అసెంబ్లీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పర్సనల్ అటాక్ గా ఎందుకు తీసుకుంటాం? మేము అదే అంటున్నాం. మేము చాలా మీరు అనేది 100% మేము ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళుగా దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పార్టీగా మేమంటుంది కూడా అదే. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన, ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ప్రతిపక్షాలను కూడా మాట్లాడిస్తూనే దానికి పరిష్కార మార్గాలు నువ్వు చూపించాల్సింది విడిచిపెట్టేసి ఒకవైపు ప్రధాన నాయకుడు మాట్లాడేటువంటిదేమో ప్రొవకేటివ్గా, దానికి ఏదన్నా విషయం చెప్పాలి, ఏదైనా సజెషన్సో లేకపోతే ఆయన చెప్పినటువంటి రాంగ్ అయ్యి ఉంటుంది అనే మాట చెప్తే నేను నీకు మైక్ ఇవ్వను అని చెప్పి స్పీకర్ గారు మాట్లాడతారు. అసలు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నువ్వు ఎవరి రిస్క్లోకి రావాలి? ఎంటైర్ 119 మంది సభ్యుల రిస్క్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కస్టోడియన్ ఆఫ్ ది ప్రాపర్టీ అసెంబ్లీకి. ఒక 64, 65 మేము మా వాళ్ళని చేర్చుకున్న 78 మందికి ఆయన స్పీకర్ కాదు. నిజానికి 119 మందికి ఆయన స్పీకర్. వీళ్ళందరి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కస్టోడియన్ ఆఫ్ ది హౌస్గా ఆయనకు ఉండాలి. ఆయన ఏమంటాడు? నువ్వు మాట్లాడితే నీకు మైక్ ఇవ్వను. సేమ్ ఇవే ఆరోపణలు కావచ్చు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే స్పీకరు అదే ప్రతిపక్షాల గురించి చెప్పారు కదా. లేదు, స్పీకర్ నోటి నుంచి ఇప్పటివరకు మనం ఎప్పుడు వినం కవిత. మీరు ఎప్పుడైనా గమనించండి, స్పీకరు డెఫినెట్గా స్పీకర్ మీరు కేవలం అధికార పక్షానికే మీకు సమయం ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు, మేము వాకౌట్ చేస్తున్నాం. సమయము వేరు. నేనేమంటున్నాను, మీరు అన్నట్టుగా నేను హౌస్ నుంచి వచ్చినాను, నేను చట్టసభలకు వెళ్ళి వచ్చినాను, నేను చూసినాను కదా. సమయం ఇవ్వడం వేరు,
ఆయన ఏకంగా తన సభ్యుడి తన రిస్క్ ఏ సభ్యుడి రిస్క్ అయితే రావాలనో ఆ సభ్యుడికే చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ప్రధాన నాయకుడికి ఏదన్నా క్వశ్చన్ వేస్తే ఆయనను విమర్శిస్తే నీకు మైక్ ఇవ్వను అన్నాడు. అసలు ఇంకెక్కడిది అసలు హౌస్ ఏంది, దాంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు ఎక్కడివి, ప్రోగ్రెసివ్గా సమస్యల పరిష్కార దిశగా జరిగే చర్చలు ఎక్కడివి, అసలు హౌస్లో ఎవరైనా స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి నిజమే టైం ఓవర్ అయిపోయిందంటే దాన్ని మైక్ కట్ చేసిందంటే కూడా ఇట్స్ ఓకే. చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఆరోపించినాం, చేసిరు కూడా వాళ్ళు. కానీ ఇప్పుడు అది కాదు, స్పీకర్ గారే అంటారు మీకు మైక్ ఇవ్వను. అలాంటప్పుడు నిన్న ఒక్కరోజు మాత్రమే వాకౌట్ చేసి ఈ రోజు నుంచి జరగాల్సినటువంటి చర్చలకు సంబంధించి బహిష్కరించకుండా అటెండ్ అయ్యి ఆ చర్చ ఎలా జరుగుతుందో లేకుంటే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటో వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవడానికి అక్కడ కేసీఆర్ ఉండాల్సిన అవసరం ఉండే, అప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉండాల్సి ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉండాల్సినటువంటి ఒక సమయం ఇది. ఈ సమయంలో ఎందుకని ఒక అస్త్ర సన్యాసం చేసినట్టుగా మేము బహిష్కరిస్తున్నాం? ఆ మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీ మీడియా వాళ్ళు మేము ఎన్ని రోజులు ఉండాలి హౌస్లో అని మీరే నిర్ణయిస్తే మేము ఉండం. ప్రజల కోసం నేనేమంటున్నంటే మీ ప్రశ్న ప్రజల పక్షాన ఉంటది అని మీకున్నటువంటి ప్రశ్నని మాకేస్తే మేము నిజానికి మాకు స్ట్రాటజీ ఉంటుంది. యాజ్ ఏ పార్టీగా, యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మాకు స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా హౌస్ నడుస్తున్నటువంటి సందర్భంలో హౌస్లో ఆయన స్పీకర్ గారి హిడెన్ ఎజెండా ఏంది, అధికార పక్షం నాయకుల యొక్క హిడెన్ ఎజెండా ఏంది మాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏమిటి, నీకు మైక్ ఇవ్వను అని. ఇంకేం చేస్తావు? మీరు చేయాల్సింది ఏంది చెప్పండి అక్కడ. అది దాన్ని మేమేం చేస్తాం? మేము దాన్ని ఏం చేస్తాం? డెఫినెట్గా మాకున్న ప్రజావేదికలు ఇంకా వేరే ఉన్నాయి, మా ప్రజాక్షేత్రం వేరే ఉంది. ప్రజావేదికలు వేరున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజావేదిక ఉంది, వాళ్ళకంటూ ఆ అధికారికంగా గాంధీ భవన్ ఉంది, మీకు తెలంగాణ భవన్ ఉంది, మీకు ప్రజావేదికలు ఉన్నాయి. బట్ ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఒక వేదిక అసెంబ్లీ. ఆ అసెంబ్లీని మీరు వినియోగించుకోవట్లేదు అనేదే కదా. ఇప్పుడు అసలు అసెంబ్లీని వినియోగించేటువంటి పరిస్థితి లేకుండా స్పీకర్ గారు చేస్తున్నప్పుడు, అది ఒక పీసీసీ కార్యాలయంగా చూస్తున్నప్పుడు, అది ఒక గాంధీ భవన్ లాగా మారుస్తున్నప్పుడు, గాంధీ భవన్లో జరిగేటువంటి చర్చల్లాగా అసెంబ్లీని మార్చే ప్రయత్నం స్పీకర్ గారు చేస్తున్నప్పుడు ఇంకా నిజానికి నో మీనింగ్, అసలు మీనింగ్ లేదండి. ఎంఐఎం ఉంది, వాళ్ళు కూడా కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. అందుకే అన్నారు కదా ఆయన నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అన్నాడు, మహేశ్వర్ రెడ్డి గారు అనుకుంటే, బహుశా మేము కూడా షేర్వాన్లు వేసుకొని వస్తాం, అప్పుడే మాకు ఇస్తట్టున్నారు అవకాశం, లేకపోతే మాకు కూడా ఇచ్చేటట్లేరని. అంటే దీంతో అర్థమవుతుంది ఏంది, అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి పక్షం అసెంబ్లీలో ఉంటే మాత్రమే వాళ్ళు మైకులు ఇస్తారు. అదర్వైజ్ ఎవరైనా క్వశ్చన్ చేసినా బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇంకొక పార్టీకి కావచ్చు, వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు మైకులు ఇచ్చేట్లుగా కనిపించట్లేదు. అటువంటి సందర్భంలో వాళ్లకు తాన అంటున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే వాళ్ళకే మైకులు అనేది కనిపిస్తుండగా, మేము ఇంకొకటి ఏంటంటే మేము హౌస్లో ఉండి చాలా కళ్ళ ముందు తప్పిదాలు అవపడుతుంటే, కళ్ళ ముందు ప్రజలకు తప్పుడు విషయాలు చెప్తా ఉంటే మేము సాక్ష్యంగా నిలబడడానికి మా పార్టీ ఎట్లా ఒప్పుకుంటుంది? మేము సాక్ష్యం ఎందుకు అవుతాం? కేసీఆర్ ఎందుకని ఒప్పుకోవట్లేదు? కేసీఆర్ ఎందుకని అక్కడ ఉండట్లేదు? అసలు నేనేమంటున్నాను, మా పార్టీకి అద్భుతమైన అనుభవం కలిగేటువంటి నాయకత్వం ఉన్నది. కేసీఆర్ గారు ఉండడం ఉండకపోవడం అనేటువంటిది ప్రజలు చూడటం లేదండి. కేసీఆర్ గారు తర్ఫీదు ఇచ్చిన, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగినటువంటి నాయకత్వం అద్భుతమైనది. నిజానికి వీళ్ళ చిల్లర కామెంట్స్కి, వీళ్ళ చీప్ టాక్టిక్స్కి, వీళ్ళ విఘ్నత కోల్పోయిన వ్యవహారానికి కేసీఆర్ గారు అవసరం లేదు. నిజానికి వాళ్ళ స్థాయికి మా ఎదిగొచ్చిన మన నాయకులు కూడా అవసరం లేదు. నిజానికి మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు కూడా అవసరం లేదు. ఇంకా తర్వాత వాళ్ళు సరిపోతారేమో అనిపిస్తూ ఉంది. కొత్తగా నిన్న మొన్న ఎమ్మెల్యేలుగా అయినట్టు. ఎందుకంటున్నానంటే ఈ మాట, రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రికి కూడా పనిచేయలేదు, కనీసం గవర్నమెంట్ విప్పుగా కూడా పనిచేయలేదు, ఏకంగా ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి వ్యక్తికి అసలు సాంప్రదాయాలు ఏంటివి, రెగ్యులర్గా కొనసాగిస్తున్నటువంటి అంశాలు ఏంటివి తెలిసినటువంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినారు? మర్యాదలు తెలియవా? ఆయన సభ్యుడిగా ఉన్నట్టుగా ఎట్లయితే వ్యవహరించిండో, ప్రతిపక్షంగా ఉండి ఏ పద్ధతితో వ్యవహరించిండో, ఇప్పుడు ప్రధాన నాయకుడిగా ఉండి కూడా అట్నే వ్యవహరిస్తుండో అంటున్నా. అందుకే ఈ ఉదాహరణ చెప్పిన నేను. ఆయన సభ్యుడిగా 3 సార్లు ఉండి ఏ విధంగా అయితే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినాడో, అదే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ముఖ్య సీట్లో కూర్చున్నటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా అట్నే వ్యవహరిస్తే ఎట్లా ఊరుకుంటారో. అందుకేమంటున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పడానికి సామాన్య కార్యకర్త కూడా చాలు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన అంత చీప్గా మాట్లాడుతూ ఉన్నాడు.